23 ఏళ్ల క్రితం నాటి పరువు నష్టం కేసులో సామాజిక కార్యకర్త నర్మదా బచావో ఆందోళన్ ఉద్యమకారిణి మేధా పాట్కర్కు 5 నెలల జైలు శిక్ష విధించింది ఢిల్లీ మెట్రోపాలిటన్ కోర్టు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు ఈ ఏడాది మే నెలలోనే మేధా పాట్కర్ను దోషిగా నిర్ధారిస్తూ తీర్పు చెప్పింది. ఇవాళ శిక్షను ఖరారు చేసింది. మేధా పాట్కర్కు 5 నెలల సాధారణ జైలు శిక్షతో పాటు 10 లక్షల రూపాయల జరిమానా విధించారు. అయితే తీర్పుపై అప్పీల్కు వెళ్లేందుకు వీలుగా శిక్షను 1 నెల పాటు నిలుపుదల చేశారు. నర్మదా బచావో ఆందోళనకు వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారనే ఆరోపణలతో వీకే సక్సేనాపై 2000 సంవత్సరంలో కేసు వేశారు మేధా పాట్కర్. అప్పట్లో సక్సేనా అహ్మదాబాద్లో నేషనల్ కౌన్సిల్ ఫర్ సివిల్ లిబర్టీస్ అనే ఎన్జీఓకు చీఫ్గా ఉన్నారు. ఆ తర్వాత తనను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని మేధా పాట్కర్పై 2001లో పరువు నష్టం కేసు వేశారు సక్సేనా.